హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సత్యోలాగ్స్. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఒంటి నిండా బాణాలు, కారుతున్న రక్తం, నరనరాల్లో విపరీతమైన బాధ అయినా సరే మృత్యుని సైతం శాసించి తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకున్న మహాయోధుడు భీష్మ పితామహులు. కురుక్షేత్ర యుద్ధం ముగిసి ఉండవచ్చు, కానీ అసలైన జ్ఞానం అనే యజ్ఞం మొదలైన రోజు ఈ రోజే. అదే భీష్మ ఏకాదశి. అసలు ఒక వ్యక్తి మరణాన్ని పండగగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ రోజు వింటేనే సకల పాపాలు పోయే ఆ రహస్యం ఏంటి ఈ వీడియో తెలుసుకుందాం పదండి. భీష్ముడు మామూలు వ్యక్తి కాదు. తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు. ఆయనకు స్వచ్ఛంద మరణం అంటే కావాలనుకున్నప్పుడు చనిపోయే వరం ఆయన దగ్గర ఉంది. యుద్ధంలో అర్జునుడి బాణాలకు నేల కొరిగిన ఆ దక్షిణాయనంలో చనిపోవడం ఇష్టం లేక ఆయన పవిత్రమైన ఉత్తరాయణం వచ్చేదాకా ఆ బాణాల పడక మీదే వేచి ఉన్నారు. ఉత్తరాయణం కోసం దాదాపు 58 రోజులు వేచి ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చాడో మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆ కృష్ణ పరమాత్ముని చూస్తూ తన ప్రాణాన్ని వదిలారు. అందుకే ఈ రోజున భీష్మ ఏకాదశి అంటాము. కానీ ఈ రోజు గొప్పతనం కేవలం ఆయన మరణం మాత్రమే కాదు. ఈ రోజే ఆ అంపశయ మీద నుంచి భీష్ముడు లోకానికి ఒక అద్భుతమైన కానుకను ఇచ్చారు. అదే విష్ణు సహస్రనామం. ధర్మ సందేహాలతో ఉన్న ధర్మరాజుకు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని చూపిస్తూ ఆ జగన్నాథుని 1000 నామాలను గానం చేశారు భీష్ముడు. యుద్ధ భూమిలో పుట్టిన ఏకైక సూత్రం భగవద్గీత అయితే అంపశయ మీద పుట్టిన అమృతం ఈ విష్ణు సహస్రనామం. అందుకే ఈ రోజున విష్ణు సహస్రనామాలు పుట్టినరోజుగా కూడా దీన్ని భావిస్తారు. ఈ రోజు విష్ణు సహస్రనామాలు విన్నా చదివినా అనంతమైన పుణ్యం వస్తుంది. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారో వారికి గత జన్మ పాపాలు తొలగిపోయి ఆరోగ్యంతో పాటు మోక్షం లభిస్తుంది. ఈ రోజు పిల్లలు కలగని వారు కూడా భీష్మునికి తర్పణం వదిలితే వంశం వృద్ధి చెందుతుందని శాస్త్రం చెబుతుంది. శరీరానికి అంత గాయాలైన మనసుని దైవం మీద లగ్నం చేసిన గొప్ప భక్తుడు భీష్ముల వారు. ఆయన మనోధైర్యానికి భక్తికి ఈ రోజే నిదర్శనం. ఈ పవిత్రమైన రోజున మీరందరూ కూడా ఒక్కసారి విష్ణు సహస్రనామాలు వినండి. ఆ భీష్మ పితామహుడి ఆశీస్సులు, శ్రీకృష్ణుడి దయ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. మీకు ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.